అమ్మా అయ్యో అంజలి. అమ్మా అంజలి మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయావమ్మా. అయ్యో అమ్మా అంజలి. అమ్మా అయ్యయ్యో. ఎందుకు పని చేసావమ్మా? అమ్మా అమ్మా నా బిడ్డ చనిపోలేదు, చనిపోలేదు చనిపోలేదు, నా బిడ్డ చనిపోలేదు, చనిపోలేదు. నా బిడ్డ చనిపోలేదమ్మా, చచ్చిపోలేదు. నా బిడ్డ ఎవరికి అన్యాయం చేయలే. నా బిడ్డ నా దేవుడు తీసుకుపోడమ్మా. నా బిడ్డ ఎక్కడుందో చూపించండి అమ్మా. నా బిడ్డ ఎక్కడుందో చూపించండి. నా బిడ్డ నేను చూడలేదు. తీసుకురా ఇంద్రమ్మా, తీసుకురా. అయ్యో మాకు కలకొరివి పెడతావు అనుకుంటే మా మీద జాలి దయ కనికరం లేకుండా ఎట్లా వెళ్ళిపోయావు తల్లి? మమ్మల్ని విడిచిపెట్టి ఆడికి పోనని మాట ఇచ్చినావు బిడ్డ. ఈ ముసల ప్రాణాలను వదిలిపెట్టి ఆడికి పోయినావు తల్లి. అమ్మా అంజలి, జోల పాడతారా తల్లి? గోరు బుద్ధులు తినిపిస్తారా తల్లి? అయ్యో అంజలి. బిడ్డ నీ బండి తీసుకొచ్చినానమ్మా. ఇద్దరం పోయి ఆ బండి మీద తిరుగుదాం రామ్మా. ఆ బండి మీద తిరుగుతూ కూరగాయలు అమ్ముదాం రామ్మా, రామ్మా. అయ్యో మన బస్టికి పోదాం రా బిడ్డ. నీకు నచ్చిన ఐస్ క్రీమ్ కొని పెడతా. అమ్మా శుభంగా లెక్క బతుకుతు కానీ రా బిడ్డ. బిడ్డ నువ్వు వద్దు వద్దు అంటున్నా నేను ఇక్కడికి తీసుకొచ్చినా. నువ్వు మాతోనే ఉండుంటే మాకు దూరం అయ్యేదానివి కాదు కదా బిడ్డ. అయ్యా రాజశేఖర్ అయ్యా, సావిత్రమ్మ, మా బిడ్డ ఎక్కడుందో చెప్పండి అమ్మా, చెప్పండి. అమ్మా ఇద్దరమ్మా, ఏంటమ్మా ఈ ఘోరం? నా బిడ్డ చూపించండి అమ్మా. ఎందుకింత పక్షపాతం చూపించాడు? బాబు చంద్రం బాబు, ఈ చేతులతోనే నా బిడ్డను దత్తత తీసుకున్నావు బాబు. మళ్ళీ ఈ చేతులతోనే నా బిడ్డ నాకు ఇచ్చేయ్యా, ఇచ్చేయ్యా. బాబు
బాబు బాబు నీ సీతమ్మ తల్లి కోసం ఎంత పోరాడినావు బాబు. ఇప్పుడు ఎక్కడ ఉందయ్యా? ఏడుంది బాబు? లంకలో ఉంటే లంకా దహనం చేసి తీసుకొచ్చేవాడివి, వనవాసంలో ఉంటే బుజ్జగించి తీసుకొచ్చేవాడివి. ఇప్పుడు ఇప్పుడు ఎవరికి అందనంత దూరంలో ఉంది బాబు. ఎలా తీసుకొస్తావయ్యా? ఎలా తీసుకొస్తావయ్యా? అయ్యా అర్జున్ బాబు, ఎక్కడయ్యా నా బిడ్డ? అందరి మీద అలిగి ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా? పెద్దమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, మీలో ఒక్కళ్ళు కూడా నా బిడ్డను కాపాడలేకపోయారా? చూడండి, ఆ రూపం చూడండి. దేవతయ్యా, దేవత నా బిడ్డ, దేవతయ్యా. ఆ మొహం చూడండి, కల్లా కపటం కల్మషం లేని మనసయ్యా నా బిడ్డది. నవ్వు చూడండి. అయ్యా, నా బిడ్డ మామూలు మనిషి కాదయ్యా, ఎంతో ఎంతో పవిత్రమైంది. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే గాని, ఎన్ని యుగాలు తపస్సు చేసినా గాని ఇటువంటి బిడ్డ మళ్ళీ పుడుతుందా అయ్యా? ఇంత గొప్ప బిడ్డను తీసుకుపోయినాడు. ఆడు దేవుడు కాదయ్యా, ఆడు దేవుడే కాదు. లేకపోతే నా అల్లుడు ఎలా బతుకుతాడమ్మా? నీ తోడు లేకపోతే, నీ నీడు లేకపోతే, నీ మాట లేకపోతే, నీ నవ్వు లేకపోతే, నీ పిలుపు లేకపోతే, నీ పెదవిటి ఎలా బతుకుతాడు తల్లి? నిన్ను గెలవటం కోసమే పుట్టిన గొప్పవాడమ్మా, నిన్ను గెలిపించడం కోసమే పుట్టిన గొప్పవాడమ్మా. అంజలి, ఒక్కసారి రామ్మా. అంజలి,
నా బిడ్డను ఏం చేసావురా? నా బిడ్డ ఎక్కడ్రా? చెప్పు, నా బిడ్డ ఎక్కడ్రా? రేయ్, నన్ను చంపితే చంపేయి, నా బిడ్డ నాకు ఇచ్చేయరా, నా బిడ్డ నాకు ఇచ్చేయరా. నా బిడ్డ నాకు ఇచ్చేయరా. ఏయ్, ఇదంతా నాకేదో తెలిసినట్టు మాట్లాడతావేంటి? మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. మీరెంత దుఃఖంలో ఉన్నారో నేను అంతే దుఃఖంలో ఉన్నాను. నమ్మనురా, నిన్ను నమ్మను. నువ్వు పగబట్టిన పావువి. ఊరేయ్, అవకాశం కోసం ఎదురు చూస్తున్న గుంటకాడ నక్కవురా. నువ్వు అన్నంత పని చేశావు కదరా. నా బిడ్డను బూడిద చేస్తానని శపథం చేసి మాట నిలబెట్టుకున్నావు కదరా. మా అందరికీ మా బిడ్డ బూడిదే మిగిల్చావు కదరా. ఏయ్, నీకేమన్నా బుర్ర పాడైందా? ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? లేదు, నువ్వే చంపేశావు. నువ్వే నా బిడ్డను చంపేశావు. నా బిడ్డను చంపేస్తానని నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించావు. నువ్వు కాకుండా ఇంత ఘోరం ఇంకెవరు చేస్తారా? వీడే 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 నా బిడ్డను చంపేశాడు. వీడే 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 చంపేశాడు. వీడే చంపేశాడు. నువ్వు కాకుండా ఇంకెవరు చేస్తారా? వీడే 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 నా బిడ్డ చంపేశాడు. వీడే వీడే వీడే. ఏయ్, వాడు వీడు అన్నావంటే మర్యాదగా ఉండదు. ఏదో పుట్టిడు దుఃఖంలో ఉన్నావు కదా అని వదిలేస్తున్నాను. రా రవిశేఖర్, నిజం చెప్పరా, నీ ప్రమేయం ఉందా? అంజలి విషయంలో ఎవరిని వదిలే సమస్య లేదు. ఒక్కొక్కళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నా ఈ కుటుంబానికి తీరని అన్యాయం చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని, అందరినీ చంపేస్తాను. అనుమానంతో ఆలోచిస్తే అన్ని అలాగే అనిపిస్తారా? ఆవేశంలో 1,00,000 అంటాం, అన్ని చేసేస్తావా? రేయ్, నువ్వెంత బుకాయించినా నిజం తెలిసిన మరుక్షణం నిన్ను నిలువున కాల్చేస్తాను. ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించి మాట్లాడు. రేయ్, నువ్వేంటో నీ బుద్ధి ఏంటో ఇక్కడ అందరికీ తెలుసురా. తమ్ముడు అని కూడా చూడను, చంపి పారేస్తాను. చంపరా, చంపేయ్. తమ్ముడిని చంపిన అన్న అని నీ పేరుని చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయించుకుందు గాని. మావయ్య, చేసిన తప్పుల్ని, చేసిన పాపాలని సరిదిద్దుకోవడానికి ఒక్కో మనిషికి ఒక్కొక్క సమయం ఉంటుంది. నువ్వు ఎన్ని తప్పులు చేసినా అది నా కుటుంబానికి ఎటువంటి హాని కాదు కాబట్టి ఊరుకున్నాను. అదే అంజలి మా అందరికీ దూరం కావడంలో నీ ప్రమేయం ఉందని తెలియాలి. నువ్వు చేసిన పాపాలకి ఆ దేవుడు నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను క్షమించను. చూస్తుంటే ఇక్కడ ఉన్నోళ్ళు అందరికీ పిచ్చెక్కినట్టుందే. రేయ్, నేననుకుంటే అంజలిని చంపటం క్షణం పట్టదురా నాకు. నేనెంత పవర్ఫుల్లో మీకు తెలుసు. అంతెందుకు, మీ అందరి కళ్ళ ముందే దాన్ని తగలబెట్టేసే. మావయ్య, నా అంజలి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా మర్యాదగా ఉండదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇక్కడ ఉన్నోళ్ళందరూ చచ్చిపోయిన దాని గురించి తెగ ఎమోషనల్ అయిపోతున్నారే. మావయ్య, నా అంజలి చచ్చిపోలేదు, నా గుండెల్లోనే బతుకుంది.
అంజలికి చావు లేదు. మరింకే నీ గుండెల్లో అంజలి కొలువై ఉందంటున్నావు కదరా, ఆ అంజలిని సీతాపురం తీసుకెళ్లి పట్టాభిషేకం జరిపించు. నీ జీవితానికి అర్థం పరమార్థం అదే కదా. ఆ చచ్చిపోయిన ఒక్కదాని కోసం మీరందరూ పుట్టారని చెప్తున్నారు కదరా, మరింకే పిలవండి. ముక్త కంఠంతో అందరూ కలిసి పిలవండి. ఆ యముడితో కూడా పోరాడి ఆగమేఘాల మీద మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఒరే రవిశేఖర్, చిన్నవాడు అయినా నీ కాళ్ళు పట్టుకుంటాను రా. నీ ఇంటి దీపం మా కళల ప్రతిరూపం ఎక్కడుందో చెప్పరా, చెప్పరా, చెప్పరా. చూడండి, మీరు ఎన్ని మాట్లాడినా చచ్చిపోయిన ఆ అంజలి చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. దానికి కాలం తీరింది, దేవుడు తీసుకుపోయాడు. దట్స్ ఆల్. రేయ్, నేను నమ్మనురా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటలోనూ నీ మాయ మర్మం కనబడుతోందిరా. ఏయ్, ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగావంటే చెప్పు దిగుతుందేమనుకుంటున్నావా? ఒక్క నిమిషం రవి మ్యామ్, ఇప్పుడే ఈ క్షణమే నాకు ఒక నిజం తెలియాలి. ప్రేమకున్న గొప్పతనం ప్రపంచానికి తెలియాలి. నిజమైన ప్రేమ త్యాగాలు చేయటమే కాదు, ఒక్క నిజం కోసం ప్రాణాలు పెడుతుందని తెలియాలి. మీ కళ్ళల్లో కనిపించేది నిజమైన ప్రేమే అయితే నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి. దేని గురించి మాట్లాడుతున్నావు రాఘవా? నా మీద, మన ప్రేమ మీద ఒట్టేసి చెప్పండి. అంజలి మ్యామ్ ని ఎవరు దూరం చేశారు? నా సీతమ్మ తల్లిని ఎవరు తీసుకెళ్లిపోయారో చెప్పండి మ్యామ్. ఆ రావణాసుడు ఎవడు? ఆ రాక్షసుడు ఎవడు? చెప్పండి, చెప్పండి మ్యామ్. రాఘవా, నన్ను నన్ను నిలదీస్తున్నావేంటి? దయచేసి చెప్పండి. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకాల కన్నా నిజాలు చాలా విలువైనవి మ్యామ్. నాకు నిజం కావాలి. ఆ దుర్మార్గం చేసిన ఆ దుర్మార్గులు ఎవరో నాకు కావాలి. నువ్విలా అడుగుతుంటే ఆ పాపం ఏదో నేను చేసినట్టు అడుగుతున్నావు అనిపిస్తుంది. రే, అంజలి నా చెల్లెల్రా, నా పెద్దనాన్న కూతురు. దాని బ్రతుకును కోరుకున్నాను కాబట్టే దగ్గరుండి దాంపత్య వ్రతం జరిపించాను. దగ్గరుండి వీళ్ళిద్దరిని హనీమూన్ కి పంపించాను. దాని చావుని కోరుకున్న దాన్నైతే నేను ఇలా ఎందుకుంటాన్రా? నీ ప్రేమ కోసం నా తండ్రిని ఎందుకు ఎదిరిస్తాను? నీ ప్రేమ కోసం మనిషిలా ఎందుకు మారుతాను?